వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. మనం ఎకానమీ సిలబస్లో చూస్తే ఫిజికల్ డెఫిసిట్ అనేది మనకు చాలా రెగ్యులర్గా కనపడుతుండేవాడు. ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఆ కంట్రీస్ లేదంటే ఆ స్టేట్స్ యొక్క ఫినాన్షియల్ హెల్త్ని మనకు రిఫ్లెక్ట్ చేస్తుంది. సో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మన ఇండియాస్ ఫిజికల్ డెఫిసిట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది జనరల్గా టోటల్ బడ్జెట్లో చూస్తే లేదంటే టోటల్ జీడిపికి ఈ ఫిజికల్ డెఫిసిట్ ఎంత పర్సంటేజ్ ఉందనేది మనం బాగా లెక్క కడుతూ ఉంటాం. సో దీన్ని కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మన ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉంది, స్టేట్ ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉంది, లేదంటే కంట్రీస్ ఫినాన్షియల్ హెల్త్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో వాట్ ఈస్ ఫిజికల్ డెఫిసిట్ అంటే వెరీ సింపుల్. గవర్నమెంట్ టోటల్ ఎక్స్పెండిచర్, టోటల్ ఇన్కమ్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ కానీ ఫిజికల్ సర్ప్లస్ కానీ అంటాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ఇన్కమ్ కానీ లేకపోతే క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉండి ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అది డెఫిసిట్ అవుతుంది, ఫిజికల్ డెఫిసిట్. ఒకవేళ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉండి ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, అది సర్ప్లస్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఫిజికల్ డెఫిసిట్నే చూస్తాం. ఫిజికల్ సర్ప్లస్ అనేది చాలా వరకు పాసిబిలిటీ ఉండదు మన లాంటి డెవలపింగ్ కంట్రీస్లో. సో ఇక్కడ మనం ఏం చేస్తుంది, మన గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్కమ్ కంటే. ఓకే, సో ఇక్కడ మనం ప్రాపర్ డెఫినేషన్ చూస్తే ఒకసారి ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ ఎక్స్క్లూడింగ్ డెబ్ట్, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫిజికల్ డెఫిసిట్ని మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫిజికల్ డెఫిసిట్ అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మనం డైరెక్ట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగొచ్చు, లేదంటే ప్రిలిమ్స్లో కూడా ఒకసారి మనకు స్టేట్మెంట్ వైజ్గా మేబీ 2014-15లో ఫిజికల్ డెఫిసిట్ ఎలా ఉంది, సో ప్రజెంట్ ఫిజికల్ డెఫిసిట్ ఎలా ఉంది, ఇజ్ ఇట్ ఇంక్రీజింగ్ ఆర్ ఇజ్ ఇట్ డిక్రీజింగ్. సో ఈ కాన్సెప్ట్లో కూడా మనకు క్వశ్చన్స్ అనేది అడగొచ్చు ప్రిలిమ్స్లో కానీ లేదంటే మెయిన్స్లో కానీ. ఓకే, ఒక్కసారి దీన్ని మనం చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తే 2008-9లో ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి మోర్ దాన్ 6%. టుడే అంటే 2024-25 మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ 4.98గా ఉంది. సో ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, అదేంటి అంటే 6 నుంచి 4.8 అంటే తగ్గినట్టే, కానీ ఇది కంటిన్యూస్ గా తగ్గలేదు. ఒక్కోసారి చాలా పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది ఫిజికల్ డెఫిసిట్ కోవిడ్ టైంలో, తర్వాత ఒక్కొక్కసారి చాలా తక్కువగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒక పెక్యులియర్ థింగ్ మనం ఒక అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఫిజికల్ డెఫిసిట్లో, ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు ఈ ఫిజికల్ డెఫిసిట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫిజికల్ డెఫిసిట్ టువర్డ్స్ జీడిపి పర్సంటేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది ఎలక్షన్స్ టైంలో, ఎందుకంటే గవర్నమెంట్ చాలా ఎక్కువగా స్పెండ్ చేస్తుంది. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది చాలా పెరిగిపోతుంది ఆ టైంలో, ఆ బిఫోర్ 1 year ఎలక్షన్స్ కావచ్చు, ఎలక్షన్ టైంలో కావచ్చు. మనం 2014 ఎలక్షన్స్ అప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, 2019 ఎలక్షన్స్ అప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, 2024 ఎలక్షన్స్ కూడా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. బిఫోర్ ప్రీవియస్ ఇయర్ కంటే ఆ ఎలక్షన్ ఇయర్ టైంలో కొద్దిగా ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది కొంచెం మనకు ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది పెంచుతుంది స్కీమ్స్ మీద, ప్రోగ్రామ్స్ మీద. సో అందువల్ల మనకి ఏమవుతుందంటే ఫిజికల్ డెఫిసిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనం ఈ ఫిజికల్ డెఫిసిట్ ఒకవేళ ఎక్కువగా ఉంటే ప్రాబ్లం ఏంటి, తక్కువగా ఉంటే బెనిఫిట్ ఏంటి. అఫ్ కోర్స్ ఎక్కువగా ఉంది ఫిజికల్ డెఫిసిట్ అంటే మనం గవర్నమెంట్ ఎక్కువ డెప్ట్ తీసుకోవాలి మార్కెట్ నుంచి, ఓకే, దానికి ఇంట్రెస్ట్ పే చేయాలి ఫ్యూచర్లో. సో ఇది జనరల్గా ఏంటి అని అంటే ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది అని అంటే ఫినాన్షియల్ హెల్త్ అనేది చాలా వీక్గా ఉందని అర్థమైపోతుంది. సో ఫినాన్షియల్ హెల్త్ వీక్గా ఉంది అంటే మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావు, ఫారిన్ కంట్రీస్ నుంచి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా మనకు రావు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఫిజికల్ డెఫిసిట్ని చాలా లిమిటెడ్ లెవెల్లో మేనేజ్ చేస్తూ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వకుండా దాన్ని మేనేజ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ డెబ్ట్ బర్డెన్ తగ్గుతుంది గవర్నమెంట్ పైన, అదేవిధంగా ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా మనకు ఎక్కువ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని లిమిట్ చేయడానికి మనం ఆల్రెడీ ఇంతకుముందే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003-4 మనం ఆల్రెడీ పాస్ చేసుకున్నాం. సో ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఈ ఫిజికల్ డెఫిసిట్ని 3%కి లిమిట్ చేయాలి. ఓకే, సో 3%కి లిమిట్ చేయాలని అప్పుడు టార్గెట్ పెట్టుకున్నాం, కానీ వి నెవర్ రీచ్డ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను 2008-9లో మోర్ దాన్ 6% ఉంది ఫిజికల్ డెఫిసిట్. తర్వాత కూడా 2023-24 ప్లస్ 2024-25 ఈవెన్ కమింగ్ 2025-26 కూడా గవర్నమెంట్ టార్గెట్ ఎంత అంటే 4.5%. గవర్నమెంట్ టార్గెట్ ఎంత అంటే ఫిజికల్ డెఫిసిట్ 4.5%. ఇక్కడ మనం ఒకటి చూస్తే మనం ఎంతవరకు ఎఫ్ఆర్బిఎం టార్గెట్ని అసలు రీచ్ అవ్వాలి. దీంతో పాటు ఈ ఫిజికల్ డెఫిసిట్ మీద ప్లస్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ మీద మనకు రివ్యూ చేయడానికి ఏంటి అని అంటే ఒక కమిటీని కూడా అపాయింట్ చేశారు ఇంతకుముందు. ఎన్కే సింగ్ కమిటీని మనం అపాయింట్ చేసుకున్నాం టు రివ్యూ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడైతే మనం రివ్యూ చేసుకున్నామో తర్వాత ఈ ఎన్కే సింగ్ కమిటీ రిపోర్ట్ ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఎన్కే సింగ్ కమిటీ ఏమని చెప్పింది అని అంటే ఈ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో దీన్ని 2.5% లిమిట్ చేయాలని చెప్పింది. అది కూడా ఎప్పటిలోపు 2023-24 లోపు మనం అది రీచ్ అవ్వాలని చెప్పింది. బట్ వి నెవర్ రీచ్ అగైన్. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే
ఇంకా మనం స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ రీచ్ అవ్వడానికి 2.5% అకార్డింగ్ టు రీసెంట్ ఎన్కేసింగ్ కమిటీ రిపోర్ట్. సో ఇక్కడ మనం ఫిజికల్ డెఫిసిట్ ని డెఫినెట్ గా మనం ఆప్టిమం లెవెల్లోనే మేనేజ్ చేయాలి. అంటే అది 2.5% 3%లోనే ఉండాలి. దట్ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ కోసం మనం డెప్ట్ తీసుకుంటున్నామో మార్కెట్ నుంచి, అది కూడా మనకేంటి అని అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదనే, అంటే ఏదైనా అసెట్స్ క్రియేట్ చేయడానికి ఇన్వెస్ట్ చేయాలని కూడా మనకి ఇక్కడ ఎన్కేసింగ్ ప్యానల్ అనేది మనకు చాలా క్లియర్ గా చెప్పింది. ఓకే, సో ఈ పాయింట్ ఏవైతే మనం ఉన్నాయి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ టార్గెట్స్ కానివ్వండి, లేకపోతే ప్రజెంట్ మనకున్న ఏవైతే ఫిజికల్ డెఫిసిట్ ఏవైతే ఉన్నాయో అది ఇంక్రీజింగ్ గా ఉందా, డిక్రీజ్ అవుతుందా, సో గవర్నమెంట్ టార్గెట్ ఏంటి 4.5%కి లిమిట్ చేయాలి బై ఇన్ 2025-26 అనేది చాలా పెద్ద టార్గెట్ లాగా చూస్తుంది గవర్నమెంట్. సో కమింగ్ బడ్జెట్లో మనకు 2025-26 బడ్జెట్లో దీన్ని టార్గెట్ చేస్తూ గవర్నమెంట్ బడ్జెట్ ఉండబోతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ఫిజికల్ డెఫిసిట్, ఇస్ ఇట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, and how external or internal factors impacting on fiscal deficit, and how fiscal deficit reflecting the state's economy or country's economy.